ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఓయూలో బీఫ్ ఫెస్టివల్ తో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. పలువురు విద్యార్థులను ముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు అడ్డుకునేందుకు వచ్చిన వారిని ఓయూ గేటు వద్దే అడ్డుకున్నారు పోలీసులు. ఓయూ గేట్లు మూసివేసి లోపలికి ఎవరిని అనుమతించలేదు పోలీసులు. లోపలికి వెళ్లిన వారిని సైతం బయటకు పంపించి విద్యార్థి నేతల కోసం ఆరా తీశారు. ఎన్సీసీ గేట్ సమీపంలో ఉన్న కావేరీ వసతి గృహంలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నర్మదా వసతి గృహంతో పాటు ఇతర చోట్ల విస్తృతంగా గాలించారు. డీసీపీ చంద్రశేఖర్ పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షించారు. ముఖ్య హైదరాబాద్ సంబంధించిన నిర్వాహకులు ఏ విధంగా అడ్డుకుంటారు ఓయూలో బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకుంటానన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఆయన ఇంటి వద్దే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం షహనాత్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే రాజాసింగ్ పోలీసులు తనను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. బీఫ్ ఫెస్టివల్ జరగకూడదని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇటు పిఎస్కి వెళ్లేందుకు రాజాసింగ్ అనుచరులు ప్రయత్నించడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కానీ కావాలి, దానికి పాలు కావాలి. తర్వాత చిన్న బిడ్డల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ రోజు పాలు ఉపయోగిస్తారు. పాలు లేకుండా అసలు ఏ కుటుంబం ఉండదు. ఆ పాలు విడిచిపెట్టి లేకపోతే శాకాహారం విడిచిపెట్టి కేవలం మాంసం మీద గోమాంసం మీద ఎవరైనా బతకగలుగుతారా? శాకాహారం అవసరం, ప్రతి ఒక్కరికి శాకాహారం అవసరం. మాంసంతో సహా శాకాహారం తింటే కానీ వాళ్లకు తృప్తి ఉండదు, కుదరదు. అందువల్ల ఇక్కడ గమ్మత్ ఏమంటే ఒక కరీంనగర్లో ఉండేటువంటి డైరీ ఫండ్లోనే అక్కడ ఉండేటువంటి రైతులు అంటే పాల సరఫరా రైతులు ఎవరుతున్నారు వాళ్ళు 50,000 మంది ఆ డైరీ ఫండ్ కేవలం కరీం పండించి జీవిస్తున్నారు. గో ఫెస్టివల్ అని చెప్పేసి బీ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడము చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఈ పూర్తి బాధ్యత ఈ కేసీఆర్ గారు ఎంఐఎం పార్టీల తొత్తులుగా మారడం వల్లనే ఈరోజు ఇంత సాహసానికి వాళ్ళు ఒడిగట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క భారతదేశంలో ఈ సనాతన ధర్మమైనటువంటి ఇంత గొప్ప దేశంలో ఈరోజు ఇంత దుర్మార్గంగా దౌర్జన్యంగా మా యొక్క రాజసింగ్ గారిని అరెస్ట్ చేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి మా యొక్క విద్యార్థులను కానీ మా యొక్క ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి ముఖ్య హైదరాబాద్ సంబంధించిన నిర్వాహకులు ఇద్దామని చెప్పి ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం అనేటటువంటిది సభ్య సమాజంలో ఒక నాగరికతకు విరుద్ధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడతామనేటటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయము. ఏ కార్యక్రమం లేదు, ఇక్కడ గోమాత రక్షకులుగా గోమాతను రక్షించుకునాలనేటటువంటి ఏకైక సంకల్పంతో మేము ఇక్కడ రావడం జరిగింది. గావో విశ్వస్య మాతరహ అని చెప్తారు, దేవత మాతగా పూజించడం జరుగుతుంది. అటువంటి గోవు ఏదైతే అందరికీ కూడా ఆరోగ్య ప్రదాయినిగా సకల దేవతల నివాసంగా ఉన్నటువంటి గోవు ఏదైతే ఉన్నదో ఇట్టి గోవును రక్షించుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకని ఆ గోవును వధించి గోవు పేరిట పండుగ చేసుకోవడం అనేటటువంటిది ఇది చాలా అనాగరికము.
ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలపై ధ్వంసమయ్యాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళుతోన్న బస్సు శివం రోడ్డు వరకు రాగానే ఆందోళనకారులు బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్ వెంటనే ఎన్సీసీ గేట్ వద్ద ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ కారణంగా కూకట్పల్లి JNTH లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగానే విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రతి హాస్టల్లో కానిస్టేబుల్స్ను ఉంచి ఎలాంటి గొడవలు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ చూద్దాం.